మాది ఎర్రవపాడు గ్రామము. నేను భైరవని యాదగిరిని మండల పార్టీ అధ్యక్ష చేస్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు సంబరాలను చేసుకుంటారు. దేని గురించి చేసుకుంటారు సంబరాలు? మీరు కేసీఆర్ అప్పుడు రైతు బంధు పెట్టిండు. రైతు బంధు పెట్టి మీరు ఎన్నికల కమిషన్కి ఇచ్చి ఏదో హరీష్ రావు పడతానే ఏదో టికెట్ కానీ పడతాయని చెప్తే దాన్ని ఎన్నికల కమిషన్ ఇచ్చి అప్పుడే ఇవ్వకుండా చేశారు. అప్పటి నుంచి పడితే ఇప్పుడు 8-9 నెలలు అవుతుంది. 9 నెలల వరకు ఇంతవరకు రైతు బంధు మీరు ఇచ్చుండేది. ఆ పైసలు ఎక్కడో డైవర్షన్ చేసుకొని దాన్ని కేసీఆర్ పెట్టిన పథకాలనే మీరు అది చేస్తారు తప్ప వేరే విధంగా ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడిండు? 15 ఆగస్టు 15 తారీఖు వల్ల మొత్తం గుణాభి మొత్తం కంప్లీట్ చేస్తాను. కానీ ఇప్పటి వరకు ఏమైనా అయిందా? ఇంకెంతమందికి ఇచ్చారు? ఎంతమంది కావాలి? అన్ని తప్పుడు విధానాలు చేసుకుంటూ రేవంత్ రెడ్డి ముక్కు 4 రాయాలి. 15 ఆగస్టు వరకు నువ్వు అమలు చేయలే, అన్ని తప్పుడు పని చేసినావు. మహిళలకు ఇస్తానని చెప్పినావు. పింఛన్లు చక్కగా సరిగా ఆదొత్తలేదు. ఇంకా మీరు ఏమనంటే నీ ఇష్టం చిల్లరగా లెక్క మాట్లాడుతున్నావు. ఒక ముఖ్యమంత్రి స్థాయిగా మర్చిపోయినావు. ముఖ్యమంత్రి లేకుండా నీ ఇష్టం నాటు మాట్లాడుతున్నావు. కాబట్టి నీకు అర్హత లేదు, నువ్వు రిజైన్ ఇవ్వాలి, ఇంకేమైనా చెయ్యి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టలేదు. రైతు అందరికీ రుణమాఫీ దాకా మిమ్మల్ని ఇడిచిపెట్టకుండా మేమందరము ఎంబడి తలిగి మేమందరం అది చేస్తామని చెప్పి చెప్తాను. ఇచ్చినప్పుడు ఏమన్నా అది అడిగిండా? ఏది? రేషన్ కార్డు అడగలే. ఆధార్ కార్డు ఇచ్చిండు. ఒక కుటుంబంలో 3-4 అన్నదమ్ములు ఉంటాడు. ఆ 4 అన్నదమ్ములు వాళ్ళు ఏం చేశారు? అందరు రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేస్తే నువ్వు అది చేయకుండా ఇవ్వాలా రుణమాఫీ అంటే రేషన్ కార్డు ఇవ్వమంటావు. రేషన్ కార్డు అంటే మరి ఎవరికి ఇస్తావు? నువ్వు అందరికీ ఇవ్వాలి. మరి బ్యాంక్ ఇచ్చినప్పుడు నువ్వేమైనా రేషన్ కార్డు అడిగినావా? ఆధార్ కార్డు తీసుకున్నావు. నువ్వు ఆధార్ కార్డు ఏ రకంగా తీసుకున్నావో ఆ రకంగా తీసేయాలి. కానీ బ్యాంకులు ఈ విధంగా మధ్యతరు కాబట్టి అవసరం అనుకుంటే మేము బ్యాంకు ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. ఖచ్చితంగా రైతులకు న్యాయం అయితే దాకా మేము పోరాటం చేస్తాం. నీ గవర్నమెంట్ వచ్చి 8-9 నెలలు అవుతుంది. 8-9 ఇంతవరకు వస్తా రైతు బంధు ఇస్తలేవు. ఖచ్చితంగా అందరికీ రైతు బంధు ఇవ్వాలి. ఆ రైతు బంధులో నువ్వు ఎక్కడ వేసి అది చేస్తున్నావు? నువ్వేదో మేమే ఉన్నోళ్ళు అనుకున్నావు. కానీ మేము పేదోళమైనా గవర్నమెంట్కు ప్రతి ఒక్క ట్యాక్స్ కడతాం. మేము ఏంది ట్యాక్స్ అంటే సెల్లు కొంటాను, బండి కొంటాను, బట్టలు కొంటాను, ఉప్పు మిరపకాయలు కొంటాను. దానికి అన్ని ట్యాక్స్ మీకు పోతుంది. మా పైసలు మాకు ఇచ్చడానికే మీకు గంత ఏదో మీ జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టుగా మాకు వచ్చేసి ఇబ్బంది పెట్టి అజ్జేస్తారు. కాబట్టి అవసరం అనుకుంటే బ్యాంకులు ఈ విధంగా అజ్జేస్తారు. కాబట్టి బ్యాంకులు మీరు ఇన్సెక్షన్ మీరేదో తప్పించరు. కానీ బ్యాంకులు కాదు. బ్యాంకులు ఆ విధంగానే ఈ రేషన్ కార్డు ఇవన్నీ అదే అడుగుతారు. కానీ మీరు పెట్టారు కాబట్టి బ్యాంకులు తప్పించుకోవడానికి వల్ల మీరు తప్పించుకోవడానికి మార్గం ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇట్లాంటి కొర్రీలు పెట్టకుండా అందరికీ రుణమాఫీ చేయాలని, అందరికి చేయాలని. రుణమాఫీ ఒక గవర్నమెంట్ బ్యాంకులు కాదు, ప్రైవేట్ బ్యాంకులు సుతా బ్యాంకు అప్పు తీసుకున్న వాళ్ళే రైతులు. ఏదో రకంగా బంగారం కుదవబెట్టరు, లేకపోతే ఎండి కుదవబెట్టరు, ఏదో ఒకటి చేసినట్టు అన్ని కొర్రీలు పెట్టకుండా మీరు ఆ విధంగా బ్యాంకులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఖచ్చితంగా అందరికీ మాఫీ చేసేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం. అవసరమైతే డిమాండ్ చేస్తాం. ఈ విధంగా లేకపోతే కలెక్టర్ ముట్టడిస్తాం. మేము అందరం ఆ విధంగా చేస్తామని మా రైతుల తరఫున నేను వేడుకుంటాను.